హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. ఓలా ఎలక్ట్రికల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేసి మన సబ్స్క్రైబర్లు అడిగిన క్వశ్చన్కి ఈరోజు మనం ఆన్సర్ చేస్తామండి. మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మనం చేస్తున్న కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ గ్రో అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సబ్జెక్ట్లోకి వెళ్దామండి. ఇప్పుడు ఓలా మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 156 రూపీస్ దీని హై ఉంది. ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 50 రూపీస్ ఉంది. ఇక్కడ చాలామంది న్యూస్ బేస్ మీద ఎవరైనా కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్లయితే న్యూస్ బేస్ మీద ఇక్కడ మాట్లాడుకుందాం, ఒక 133 రూపాయలకో లేదా ఒక 100 రూపాయలకి ఇక్కడ ఎక్కడన్నా కానీ బై చేశారనుకుందాం. బై చేసినప్పటి నుంచి ఈ యొక్క మార్కెట్ ఏమవుతుంది, డౌన్ సైడ్కి వస్తుంది. సో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీరు చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ మీరు లాస్లోనే చూసే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైనా ఒక కంపెనీ ఐపీఓలోకి వచ్చినా కానీ, ఒక న్యూస్ విపరీతంగా దాని గురించి స్ప్రెడ్ అయినా కానీ చాలామంది న్యూస్ బేస్ మీదనే బై చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి, బిగినర్స్ కాబట్టి ఏ విధంగా వాటిని మనము పారామీటర్స్ ఏం చూడాలనేసి తెలియదు కాబట్టి. ఇప్పుడు గమనించండి, ఎందుకు మనము ఓలాలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అనేసి ఈ వీడియో చూసిన తర్వాత మీరే ఒక నిర్ణయానికి అనేది వస్తారనమాట. పైన గమనించండి, స్క్రీనర్ యాప్లోకి మనం వెళ్ళాము. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ అని ఉంది. మార్కెట్ క్యాప్ చూసుకుంటే బాగానే ఉందండి, 22,103 కోట్లు. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 50 రూపాయలు ఉంది. హై అండ్ లో గురించి మాట్లాడుకుంటే 158 ఈ స్టాక్ యొక్క హై ఉంది, 45 రూపీస్ ఈ స్టాక్ యొక్క లో. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంతన్నా 50 రూపాయలు. స్టాక్ పిఈ చూడండి ఏముందో బ్లాంక్ చూపిస్తుంది. బుక్ వాల్యూ 14 రూపీస్ చూపిస్తుంది. అర్థమవుతుంది కదండి, బుక్ వాల్యూ 14 రూపీస్ 9 పైసా. ఓకే, ఇక ఆర్ఓసిఈ చూసుకుంటే -32 ఉంది. ఆర్ఓసిఈ -32 ఉంది. ఆర్ఓఈ ఇంకా ఏం మెన్షన్ చేయలేదండి. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 రూపీస్ ఉంది. ఓకే సారీ, ఫేస్ వాల్యూ 10 ఉంది. ఈ కంపెనీ యొక్క ప్రోజు కాన్స్ చూడండి. ప్రోజ్లో అయితే బ్లాంక్ ఉంది, కాన్స్లో అయితే ఏముందో చూడండి మీరు. ఓకే, దీని తర్వాత గమనించినట్లయితే ఇది వాటి యొక్క పీర్ కంపెనీస్ అండి. పీర్ కంపెనీస్కి వెళ్తే మనం క్వార్టర్లీ వెళ్ళి చూస్తామండి. క్వార్టర్లీ పరంగా మీరు చూస్తే ఆల్మోస్ట్ చూడండి నెట్ ప్రాఫిట్ లాస్ట్లో గమనించండి. క్వార్టర్లీలో ఏమీ మనకు చూపిస్తోందండి, మార్చ్ 24, జూన్ 24, సెప్టెంబర్ 24, డిసెంబర్ 24 కనిపిస్తుంది కదా. ఇలా డౌన్ సైడ్కి మీరు చూసినట్లయితే సేల్స్ ఎంత ఉంది, ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఈ విధంగా మీరు గమనించండి. లాస్ట్కి వచ్చిన తర్వాత నెట్ ప్రాఫిట్ చూసుకుంటే నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, మార్చ్ 24కి -416 కోట్లు. తర్వాత జూన్ 24 గమనించండి -347 కోట్లు. సెప్టెంబర్ 24 గమనించండి -495 కోట్లు. డిసెంబర్ గమనించండి -564 కోట్లు. దీని కింద ఇంపార్టెంట్ మ్యాటర్ ఈపీఎస్ ఇన్ ఆర్ఎస్ అని చూపిస్తుంది. ఈపీఎస్ ఏం చూపిస్తుందంటే ఈపీఎస్ కూడా మైనస్ వాల్యూలోనే చూపిస్తుంది. ఇప్పుడు ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అనేది మీరే ఆన్సర్ చెప్తారని ఎందుకన్నామంటే, ఇప్పుడు గమనించండి, ఈ యొక్క క్వార్టర్లీ ఏమవుతుంది, మైనస్లోనే ఉంది. ఏదైనా కానీ కంపెనీ 10 రూపాయలు సంపాదించుకుంటే అందులో నుంచి మనకు 1 రూపాయో 10 రూపాయలు అనేది మనకు వస్తుందండి. కంపెనీని ఆల్మోస్ట్ నెగిటివ్లో ఉంది, మైనస్లో ఉంది. ఇలా మైనస్లో ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఏం లాభం తీసుకోగలుగుతామంటే తీసుకోలేము. సబ్జెక్ట్ బేస్ మీద అయితే లాభాన్ని తీసుకోలేము. బై మిస్టేక్ అది చిన్న వాల్యూలో ఉండి పంప్ అండ్ డంప్ జరిగితే ఓకే అండి, ఒక్కసారిగా మార్కెట్ని న్యూస్ తీసుకొని పైకి తీసుకెళ్లడము, కొత్తగా బయ్యర్స్ కొనేసిన తర్వాత ఒక హయ్యర్ వాల్యూకి వెళ్ళినాక ఒక్కసారిగా వాటిని అమ్మేసి మళ్ళీ కిందికి పడేయడము, ఇలాంటి బేస్ మీద ఇక్కడ అనుకోకుండా మూమెంట్ అయితే వస్తుంది. కానీ బిజినెస్ బేస్ మీద అయితే ఇలాంటి వాటిలో ప్రజెంట్ మైనస్ వాల్యూలోనూ నడుస్తుంది. ఇప్పుడు యాన్యువల్ రిపోర్ట్ చూద్దామండి. మార్చ్ పైన గమనించండి, మార్చ్ 2022 మొత్తం అన్ని ఖర్చులు పోయినప్పటికీ తర్వాత లాస్ట్లో చూసుకుంటే నెట్ ప్రాఫిట్ -784 కోట్లు. గమనించండి బాగా. తర్వాత పైన హెడ్డింగ్ చూడండి, మార్చ్ 23 ఏముంది, -1472 కోట్లు. మార్చ్ 24 గమనించండి, -1584 కోట్లు. టీటీఎం అంటే ఇప్పుడు కరెక్ట్ నడుస్తుందండి,
1822 కోట్లు. సో ఈ విధంగా ఇంత మైనస్లో ఉంది కంపెనీ. మైనస్ అన్న తగ్గుతూ వస్తుంటే 784 కోట్ల నుంచి 500 కోట్లకు వచ్చింది. 500 కోట్ల నుంచి 300 కోట్లకు మైనస్ తగ్గుతుంది. 300 కోట్ల నుంచి కాస్ట్ వస్తుందంటే ఓకే, ఈ కంపెనీలో ఇప్పుడు మనం కనీసం నెక్స్ట్ ఇంకా 2-3 ఏళ్ళ కన్నా మంచిగా ప్రాఫిట్ రావచ్చు, కంపెనీ నిలబడవచ్చు అనుకుందాం. బట్ ఇప్పటి వరకు అయితే అండి సబ్జెక్ట్ బేస్ మీద అయితే ఈ కంపెనీలో ఇప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్ అనేది లాస్లో ఉంది. ఆ కంపెనీనే సొంతం నష్టాల్లో ఉంటే మీరు ఆ కంపెనీ షేర్స్ కొనడం వల్ల మీకు లాభం రావడం అనేది కష్టం అవుతుంది. ఏదన్నా న్యూస్ బేస్ మీద అనుకోకుండా 5%, 10%, 20% పెరుగుతూ ఉండొచ్చు, మళ్ళీ అగైన్ వెనక్కి రావడం అనేది ఉంటుంది ప్రాఫిట్ బుకింగ్ అయ్యి. ఓకే అండి. సో దీన్ని బట్టి ఈరోజు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి కానీ, కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళకి కానీ, లేదా స్టాక్ మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ ఏమని క్లారిటీ వచ్చింది. స్క్రీనర్ యాప్లోకి వెళ్ళండి, అక్కడ వెళ్ళేసి ఒక కంపెనీ గురించి మీరు టైప్ చేస్తే ఆల్మోస్ట్ ఈ విధంగా కంపెనీ యొక్క ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, క్వార్టర్లీ ఎలాగుంది, యాన్యువల్ రిపోర్ట్ ఎలా ఉందని మీకు తెలుస్తుంది. సో దీని బేస్ మీదనే మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అనేసి మనకు తెలుస్తుంది. సో మేము చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ఇంకా గ్రో అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.